ఈరోజు సరే ఎన్నికలు వస్తూ ఉంటాయి, గెలుస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ మీలాంటి ఎడ్యుకేటెడ్స్, ఇందులో ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు, బిజినెస్ పీపుల్ ఉన్నారు, బాగా సమాజాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మీలాంటి వాళ్ళు ఒక సరి అయిన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఎక్కువ టైం తీసుకొని కానీ క్లుప్తంగానే చెప్పే ప్రయత్నం చేస్తాను. తెలంగాణ రాష్ట్రం కావాలి అన్నప్పుడు ఎన్నో అనుమానాలు, ఎన్నో అపోహలు. తెలంగాణ వస్తే నక్సలైట్ల రాష్ట్రం అయిద్దని, ముస్లింల రాజ్యం అవుతుందని, తెలంగాణ వస్తే కరెంటే ఉండదని, తెలంగాణ వస్తే అసలు తాగడానికి నీళ్ళే ఉండవని అనేక అనుమానాలు సృష్టించారు. అసలు వీళ్ళకి పరిపాలనే చేత కాదు అన్నారు. బట్ మీ అందరూ కూడా, మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి సపోర్ట్స్తో కేసీఆర్ గారు పోరాడినరు, తెలంగాణను సాధించారు. బట్ హౌ వి రూల్ లాస్ట్ 10 years, గత 10 సంవత్సరాల పాలనలో తెలంగాణ హ్యాస్ బికమ్ ఎ మోడల్ టు ద హోల్ నేషన్. ఒకప్పుడు ఒక నానుడు ఉండేది, బెంగాల్ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అనేది. ఒక 4 decades 5 decades బెంగాల్ వాజ్ లీడింగ్ ద కంట్రీ. బట్ ఇన్ ద లాస్ట్ 10 years తెలంగాణ ఆచరిస్తుంది, భారతదేశం అనుసరిస్తుంది అన్నంత గొప్పగా కేసీఆర్ గారు పాలన చేసి చూపారు. నేను మాటల్లో చెప్పట్లేదు. మిషన్ భగీరథ, ఏ ప్రోగ్రామ్ కాల్డ్ మిషన్ భగీరథ. నిజానికి ఇండిపెండెన్స్ వచ్చి 60 ఏళ్ళు 70 ఏళ్ళు అయినా ఇంకా ఈ దేశం తాగునీళ్ళ కోసం ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉంటే కేసీఆర్ గారు టుక్ ఏ ఛాలెంజ్. నేను వచ్చే 3 ఏళ్లలో ఈ తెలంగాణలో మారుమూల పల్లెల నుంచి హైదరాబాద్ నగరంలోని ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వకపోతే, శుద్ధి చేసిన మంచినీళ్ళు ఇవ్వకపోతే ఓటే అడగను అని ధైర్యంగా అసెంబ్లీలో చెప్పారు. 3 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి త్రాగునీరు ఇచ్చి చూపించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. కేసీఆర్ గారి కంటే ముందు దాదాపు 10-12 గవర్నమెంట్లు వచ్చినాయి. బట్ నో వన్ హ్యాస్ డన్ ఇట్, బట్ వీ ప్రూవ్డ్ ఇట్. అంటే నేను అనేది మీతోని అంత మంచి కార్యక్రమం ఈరోజు తెలంగాణలో చేశాం. ఆ మిషన్ భగీరథను చూసి ప్రధానమంత్రి మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం, వెన్ ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ తెలంగాణ, వై నాట్ ఇన్ ఇండియా అనే ఒక డిస్కషన్ వచ్చి తెలంగాణ మోడల్ను కాపీ కొట్టి భారతదేశం అంతా హర్ ఘర్ కో జల్ అనే ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసినారు. ఇంకా కాలేదు. నిన్న మధ్యప్రదేశ్లో నా ఫ్రెండ్ ఒక ఆయన ఐఏఎస్ ఆఫీసరు, మా నాన్నగారు చనిపోతే మాట్లాడించడానికి వచ్చాడు. ఆయన మధ్యప్రదేశ్లో ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ దిస్ ప్రోగ్రామ్. ఏమైంది మీ ప్రోగ్రాము అని నేను ఏదో డిస్కషన్ వస్తే అడిగితే, అన్న ఇంకా అయితలేదు, చాలా హర్డిల్స్ వస్తున్నాయి, రైల్వే క్రాసింగ్స్, హైవే క్రాసింగ్స్, బడ్జెట్ ప్రాబ్లమ్స్, మాది ఇంకా 8 ఏళ్ళు అయింది కానీ ఇంకా అయితలేదు అన్నాడు. బట్ కొన్ని రాష్ట్రాలు జరిగినాయి, కొంత జరిగింది. సో ఇక్కడ ఆ మిషన్ భగీరథ అనే కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో మీరు కూడా కొంతమంది గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. మన బ్యాక్ ఎక్కడో విలేజే ఉంటుంది. ఇండియాకు మోడల్ చేసినాం మనం ఒక డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్. ఏ గవర్నమెంట్ చేయండి కేసీఆర్ గారు చేశారు. అంతకుముందు ఈ హైదరాబాద్లో కూడా 2 రోజులకు ఒకసారి నల్లా వచ్చేది. కేసీఆర్ గారు ప్రభుత్వం రాకముందు ట్యాంకర్ల ద్వారా నీళ్లు కొనుక్కునే పరిస్థితి ఉండేది. అపార్ట్మెంట్స్లో ట్యాంకర్ వాటర్ బిల్స్ ట్యాంకర్ల ద్వారా చాలా బిల్లులు వచ్చేది. కానీ కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్యాంకర్లు మాయమైపోయినాయి హైదరాబాద్లో. ఇది ఒక ప్రోగ్రామ్. లైక్ సెకండ్ ప్రోగ్రామ్, మనము చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం, ఏ ప్రోగ్రామ్ కాల్డ్ మిషన్ కాకతీయ. మనము చెరువులు కాపాడాలి, చెరువులు పునరుద్ధరించాలి, తద్వారా సాగునీరు, త్రాగునీరు, పర్యావరణ పరిరక్షణ జరగాలని ఒక మిషన్ మోడ్లో ఒక ప్రోగ్రామ్ చేశాం. దట్స్ కాల్డ్ మిషన్ కాకతీయ. ఎందుకంటే కాకతీయుల కాలంలో తెలంగాణలో 44,000 చెరువులు తవ్వారు. కాకతీయ రాజులు ఆ రోజు కట్టిన చెరువులు పునరుద్ధరించి వాటిని పరిరక్షించి భావితరాలకు అందించాలని మిషన్ మోడ్లో కాకతీయ రాజులు కట్టిన చెరువుల పునరుద్ధరణ చేస్తున్నాం కనుక దాన్ని మిషన్ కాకతీయ అని పేరు పెట్టి 3 సంవత్సరాల్లో చెరువులు పునరుద్ధరించాం. భారతదేశంలోని, అప్పుడు నేనే ఇరిగేషన్ మినిస్టర్గా ఉంటున్నాయి, ఎన్నో రాష్ట్రాల నుంచి ఇంజనీర్లు వచ్చి, ఆయా డిపార్ట్మెంట్స్ వచ్చి మనం చూసి నేర్చుకొని పోయారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం, ఉమాభారతి గారు కేంద్ర మంత్రిగా, వారు నన్ను అడిగి ఒక మీటింగ్లో తెలుసుకొని సెంట్రల్ సిడబ్ల్యూసి ఇంజనీర్లు వచ్చి తెలంగాణలో చూసి వాళ్ళు దేశం మొత్తం కూడా అమృత్ సరోవర్ పేరిట ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అగైన్ తెలంగాణ హ్యాస్ బికమ్ ఎ మోడల్. లైక్ సీసీ కెమెరాస్ అండ్ అవర్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఇన్ హైదరాబాద్. ఇండియాలో హైయెస్ట్ సీసీ కెమెరాలు ఉన్నటువంటి రాష్ట్రం, నగరం మన హైదరాబాద్, మన తెలంగాణ. ఒక్క హైదరాబాద్లో 10 లక్షల సీసీ కెమెరాలు పెట్టాం. మొత్తం హోమ్ డిపార్ట్మెంట్ మనం పెట్టిన షీ టీమ్స్, మహిళల రక్షణ కోసం ఏదైతే షీ టీమ్స్ పెట్టామో
బెంగళూరు నుంచి, ముంబై నుంచి, పూణే నుంచి కమిషనర్ ఆఫ్ పోలీసులు వచ్చి హైదరాబాద్లో షీ టీమ్ ఫంక్షనింగ్ను నేర్చుకొని వాళ్ళ రాష్ట్రాల్లో అమలు చేశారు. మన సీసీ కెమెరాలను దేశం మొత్తం కూడా అప్రిషియేట్ చేసి మనను మిగతా నగరాలు కూడా ఫాలో అయ్యే విధంగా ఈ తెలంగాణను కేసీఆర్ గారు అభివృద్ధిలో తీసుకొని పోయారు. ఇట్లా ఏ కార్యక్రమమైన రైతుల కోసం వ్యవసాయ రంగంలో ఎట్లుండేదంటే తెలంగాణ ఒకప్పుడు మనం ఇతర రాష్ట్రాల నుంచి బియ్యం కొనుక్కొచ్చుకునే రాష్ట్రం తెలంగాణ. మనకు తెలంగాణ అంటే కరువు కాటకాలు, తెలంగాణ అంటే రైతుల ఆత్మహత్యలు, తెలంగాణ అంటే వెనుకబడ్డ ప్రాంతము, తెలంగాణ అంటే సాగునీరు కాదు తాగడానికే నీళ్లుండే అన్నటువంటి ప్రాంతం. బట్ కేసీఆర్ గారు పెద్ద ఎత్తున ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే తెలంగాణ హ్యాస్ బికమ్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. ఈరోజు భారతదేశంలో హైయెస్ట్ ప్యాడీ ప్రొడక్షన్ చేస్తున్న రాష్ట్రం దట్ ఈస్ తెలంగాణ. 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండుతుంది తెలంగాణలో. ఈరోజు మనము తెలంగాణలో పండిన వరి కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర అండ్ అదేవిధంగా తమిళనాడు, ఢిల్లీ, ఈవెన్ విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంది. అంటే మనం తినంగా పక్కన 10 రాష్ట్రాలకు అన్నం పెట్టే ధాన్యాగారంగా తెలంగాణను మార్చిందంటే కేసీఆర్ గారు. అంటే 2014లో మా ప్రభుత్వం వచ్చినప్పుడు 68 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్న వరి బై ద టైం మేము దిగిపోయేసేటప్పటికి 2,78 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండే విధంగా తెలంగాణను మార్చాం. ఏదో మాయ చేస్తే పండదు కదా పంట. నువ్వు మంచి క్వాలిటీ పవర్ 24/7 క్వాలిటీ పవర్ ఇచ్చినాం, చెరువులు బాగు చేసినాం, ప్రాజెక్టులు పూర్తి చేసినాం, ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం, ఫర్టిలైజర్ ఇచ్చాం, బైబ్యాక్ పర్చేస్ సిస్టమ్ పెట్టాం. అట్లా ఫార్మర్ను కాపాడాలి, రైతు దేశానికి వెన్నుముక్క అని చెప్పి సపోర్ట్ చేస్తే తెలంగాణ హ్యాస్ బికమ్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. ఇలా ఎన్నో ఉన్నాయి, నేను ఎక్కువ టైం తీసుకోలేను కానీ ఇలా అనేక కార్యక్రమాల్లో ఈ రాష్ట్రాన్ని చక్కగా కేసీఆర్ గారు నడిపారు. చాలామంది అనుమానాలన్నీ పటాపంచలైపోయినాయి. మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,24,000 ఉండే ఇన్ ద ఇయర్ 2014. మేము దిగిపోయే నాటికి 2023-24లో 3,74,000 కోట్లతో ఇండియాలో పర్ క్యాపిటల్ ఇన్కంలో తెలంగాణ హ్యాస్ బికమ్ నంబర్ 1 ఎక్సెప్ట్ స్మాల్ స్టేట్స్ లైక్ గోవా, డయ్యూ డమన్ అట్లాంటివి తప్పితే, ఆ యూనియన్ టెరిటరీస్ తప్పితే తెలంగాణ హ్యాస్ బికమ్ నంబర్ 1 ఇన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. మన 10 ఏళ్లలో 8 రాష్ట్రాలను బైపాస్ చేస్తూ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క స్టేట్ను బైపాస్ చేస్తూ వీ హ్యావ్ బికమ్ నంబర్ 1 ఇన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. జిఎస్డిపి గ్రోత్ రేట్ వీ హ్యావ్ బికమ్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ గ్రోత్ రేట్ వీ హ్యావ్ బికమ్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. ఎస్ఓటిఆర్ అంటే మన రాష్ట్రం వచ్చినప్పుడు 2014-15లో అవర్ ఓన్ రెవెన్యూ వాజ్ 68,000 crores. By the time we got down, it was 2,38,000 crores. అంటే more than 4 times. అంటే అలా ఈ రాష్ట్రాన్ని ఎంతో నిబద్ధతతో కేసీఆర్ గారు చక్కగా చేశారు. పవర్ హైదరాబాద్లో దెర్ వాజ్ ఎ 4 hours పవర్ కట్. ఇండస్ట్రీస్కు వీక్లీ 2 days 3 days పవర్ హాలిడే. బట్ ఈరోజు ఆ పరిస్థితి ఉందా బైసాబ్? రాష్ట్రంలో రైతుకైనా, హైటెక్ సిటీలో కూకట్పల్లిలో ఉండే మీకైనా అందరికీ క్వాలిటీ పవర్ ఇచ్చారు కేసీఆర్. 24/7 పవర్ ఇచ్చారు. అంతకుముందు అయితే అసలు రైతులకు 6 గంటలు వచ్చేది కాదు. గ్రామాల్లో అయితే ఉదయం డే అంతా కరెంట్ ఉండేదే కాదు. జిల్లాల్లో అయితే 6 గంటలు పవర్ కట్ ఉండేది. హైదరాబాద్లో 4 గంటలు పవర్ కట్ ఉండేది. అసలు ఈరోజు ఎక్కడన్నా పవర్ కట్ ఉందా అని నేను అడుగుతా ఉన్నా. అది కూడా దాని వెనుక దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసి థర్మల్ స్టేషన్స్ కట్టి ఇలా అద్భుతంగా పవర్ సర్ప్లస్ స్టేట్గా తెలంగాణను మార్చింది కేసీఆర్ గారు. అంటే ఈజ్ ఎ విజనరీ. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక విజన్తో పనిచేసింది. లాస్ట్ 10 yearsలో ఒకవైపు సంక్షేమం, ఇంకొక వైపు డెవలప్మెంట్. హైదరాబాద్ ఎలా పెరిగింది? ఒకసారి రజనీకాంత్ గారు హైదరాబాద్ వచ్చారు. వచ్చి ఆయన ఎయిర్పోర్ట్లో దిగి మన సిటీకి జూబ్లీ హిల్స్కి వస్తూ అన్నాడంట, అసలు నేను 5-6 ఏళ్ల తర్వాత హైదరాబాద్ వచ్చాను, ఐ మీన్ హైదరాబాద్ ఆర్ ఐ మీన్ న్యూయార్క్ ఆర్ సింగపూర్ అన్నాడంట. అంత అద్భుతంగా ఎవరన్నా హైదరాబాద్కి వస్తే అప్రిషియేట్ చేసినంత గొప్పగా వచ్చింది. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు ఆయన గతంలో ఒక 3 ఏళ్ల క్రితం మీడియాలో మాట్లాడుతుంటే అనేవాడు, ఒకప్పుడు ఆంధ్రాలో 1 ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు వచ్చేది. కేసీఆర్ గారు అద్భుతంగా పనిచేశారు. ఇవాళ తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాలో 4 ఎకరాలు వస్తుంది. చాలా బాగా తెలంగాణ అభివృద్ధి జరిగింది అనే మాట నేను చెప్పలేదు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 10 సార్లు చెప్పినటువంటి మాట నేను గుర్తు చేస్తున్నాను. అలా తెలంగాణను కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం అద్భుతంగా వి ఆల్ ప్రౌడ్.
మీరు ఎక్కడికన్నా ఇతర నగరాలకు వెళ్ళినా ఇతర రాష్ట్రాలకు వెళ్ళినా ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ అంటే మనకు ఎంత రెస్పెక్ట్ దొరికేది, ఎంత గౌరవం దొరికింది ఆ రోజుల్లో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అసలు ఇన్వెస్టర్స్, ఇండస్ట్రియలిస్టులు లైన్లు కట్టి హైదరాబాద్కి వచ్చారు. కేటీఆర్ గారు అద్భుతంగా యాజ్ ఐటీ మినిస్టర్, యాజ్ ఇండస్ట్రియల్ మినిస్టర్ హీ డెలివర్డ్. చాలా హైదరాబాద్కు ఒక మంచి పేరు తీసుకొచ్చారు. కానీ ఈరోజు ఏం జరుగుతుంది, మొన్న చూస్తుంటారు కొండా సురేఖ గారి బిడ్డ ఒక ప్రెస్ మీట్ పెట్టింది. తుపాకీ పెట్టి ఆ సిమెంట్ ఇండస్ట్రీ పారిశ్రామికవేత్త కనత మీద తుపాకీ పెట్టి వసూలు చేస్తున్నారట. అది ఎవరు చెప్తున్నారు? ఒక క్యాబినెట్ మినిస్టర్ డాటర్ షీ వాస్ టెలింగ్. అది ముఖ్యమంత్రి గారి ఇంటి ముందే ముఖ్యమంత్రి గారి సహచరుడు వీళ్ళిద్దరు ఓఎస్డి ఇద్దరు కలిసి తుపాకీ పెట్టి బెదిరించినామని. తుపాకీ పెట్టింది ఖాయం. అయితే తుపాకీ నువ్వు ఇచ్చినవా నేను ఇచ్చినవా అని కొట్లాడుకున్నారు వాళ్ళు. తుపాకీ రోహిన్ రెడ్డి తెచ్చిండా, తుపాకీ వీళ్ళ ఓఎస్డి తెచ్చిండా అనే దగ్గరనే పంచాయతీ. తుపాకీ పెట్టింది నిజం, ఇండస్ట్రియలిస్ట్ను బెదిరించింది నిజం, డబ్బులు వసూలు చేసింది నిజం. ఇట్లా చేస్తే పారిశ్రామికవేత్తలు వస్తారా? ఆనాడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇండస్ట్రియలిస్టులు తెలంగాణలో పెట్టుబడులు పెట్టమని లైన్లు కట్టినారు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చిన చేంజ్ ఏంటంటే యూరియా బస్తాల కోసం రైతులు లైన్లో నిలబడతా ఉన్నారు. దిస్ ఈజ్ ద చేంజ్ దే హ్యావ్ డన్. నేను బాధతో చెప్పేది ఏంటంటే ఓట్ల కంటే కూడా కాదు, మీలాంటి చదువుకున్న వాళ్ళు ఈరోజు ఏం జరుగుతుంది హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏమైంది మీకు తెలియదా? అసలు మొత్తం కుప్పగూలిపోయింది. ఎవరన్నా అమ్మాయి పెళ్ళుందనో, పిల్లలు విదేశాలకు వెళ్తారనో, ఏదైనా ఆర్థిక అవసరం ఉందనో ఒక ప్లాటో ఒక ఎకరం భూమి అమ్మితే అమ్మే పరిస్థితి ఉందా? నేను నా కాన్స్టిట్యున్సీలో 45-50 లక్షలకి ఎకరం ఉండే బీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఈరోజు ఎవరైనా అవసరం ఉండి అమ్మితే 25 కూడా కొంటోళ్ళేడు. ఆర్థిక మందగమనం వచ్చేసింది. ఎందుకు వచ్చింది? మరి లాస్ట్ 10 years ఇయర్ ఆన్ ఇయర్ అవర్ గ్రోత్ రేట్ వాజ్ మోర్ దాన్ 15%. స్టేట్ ఇన్కమ్ పెరిగింది, పర్ క్యాపిటా పెరిగింది, జిఎస్డిపి పెరిగింది, స్టేట్లో అందరూ బాగున్నారు. కానీ ఈరోజు ఎందుకు ఇబ్బంది వస్తుంది? బాగా మీరు ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారి యొక్క బ్యాడ్ పాలసీస్. ఆయన హైడ్రా పెట్టి ఆయన బట్టి విక్రమార్క రోజు ప్రెస్ మీట్ పెట్టిండు. హైదరాబాద్లో ఈ 11 పెద్ద పెద్ద వెంచర్లు 13,500 కోట్ల విలువ కలిగిన ఈ వెంచర్లన్నీ చెరువులలో ఉన్నాయి, వీటిని గులగొట్టేస్తా అన్నాడు. నిజంగా గులగొట్టిందా? సెటిల్మెంట్ అయిపోయింది, సెటిల్మెంట్ చేసుకున్నారు. హైడ్రా పెట్టి బస్తీలు కూలగొడుతుంటే అసలు ఎవరైనా ఇల్లు కొనాలంటే ఏది హైడ్రాలు ఉందో, ఏది కూలగొడతారో, ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఒక భయానకమైన పరిస్థితిని హైదరాబాద్లో తీసుకొచ్చారు. పర్మిషన్లు ఇవ్వాలంటే స్క్వేర్ ఫీట్కి ఇంత డబ్బులు ఇవ్వాలన్నట, పర్మిషన్లు లేఅవుట్కి ఇవ్వాలంటే ఇంత పర్సెంటేజ్. ఇది 30% గవర్నమెంట్ అనే పేరు వచ్చింది. ఫైనాన్స్లో బిల్లు రావాలన్నా 30%, ఒక ల్యాండ్ సెటిల్ కావాలన్నా 30%, పర్మిషన్ రావాలన్నా 30%. ఇది ఒక 30% గవర్నమెంట్ వచ్చింది. ఈ ఒక నెగటివ్ ఇమేజ్ తెచ్చిండ్రు రాష్ట్రానికి. ఒకప్పుడు ఈ పర్సెంటేజ్లు తమిళనాడులోనో కర్ణాటకలో ఉన్నాయి అనేవాళ్ళు. కానీ అలా ఆ దరిద్రాన్ని తెలంగాణకు తెచ్చిపెట్టిండ్రు. ఆ బ్యాడ్ ఇమేజ్ ఈరోజు తెలంగాణకు తెచ్చిండ్రు. మీలో కూడా బంధువులు ఉంటారు, మీ ఫ్రెండ్స్ ఉంటారు, అడగండి ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఏదైనా ఒక పర్మిషన్కు 30% ఉందా లేదా? ఫైనాన్స్లో బిల్లు క్లియర్ కావాలంటే పర్సెంటేజ్ ఉందా లేదా? మరి ఇలాంటి గవర్నమెంట్ను మనం ఎంకరేజ్ చేద్దామా? సరే, ఒక్క విషయం మా సోదరిమని చెప్పిండ్రు. మాగంటి గోపీనాథ్ గారు హ్యాట్రిక్ ఎమ్మెల్యే, మీ అందరి ఆశీస్సులతో. ఆయన మాగంటి గోపీనాథ్ కాదు, మా ఇంటి గోపీనాథ్గా అందరి తలలో నాలుకలాగా పనిచేసినటువంటి వ్యక్తి. దురదృష్టవశాత్తు ఆయన చనిపోయారు. సరే, ఆయనకు కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ గౌరవించి ఆయన గెలిపించుకోవాలని సునీతమ్మ గారికి టికెట్ ఇచ్చారు. ఈరోజు ఒకవైపు సునీత, ఇంకొక వైపు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో మీకు తెలుసు. ముఖ్యంగా మా మహిళా సోదరిమణులు ఆలోచించాలి. ఈ ఎలక్షన్ లేడీ వర్సెస్ రౌడీ. లేడీ గెలవాలన్నా రౌడీ గెలవాలన్నా మీరు ఆలోచించండి. మరి ఆ రౌడీ ఇప్పుడు ఆయన రౌడీ అని నేనంటే ఇంకేదో తప్పు అన్నారు. మరి రౌడీ అని నేను అనడం తప్పైతే అసలు నిన్నగాక మొన్న ఈ ఎలక్షన్ సందర్భంగా పోలీసులు ఎందుకు ఆ కుటుంబ సభ్యుల్ని బైండ్ ఓవర్ చేసిండ్రు? బైండ్ ఓవర్ ఎవరిని చేస్తారు ఎలక్షన్ల టైంలో? రౌడీ షీటర్స్ను ఆయా పోలీస్ స్టేషన్లో బైండ్ ఓవర్ చేస్తారు. యువర్ ఓన్ గవర్నమెంట్, నీ గవర్నమెంటే నేను బైండ్ ఓవర్ చేసింది కదా. బికాస్ యూ హ్యావ్ ఏ ట్రాక్ రికార్డ్, యు ఆర్ ఎ రౌడీ షీటర్, యువర్ నేమ్ ఈస్ దేర్ ఇన్ ద పోలీస్ స్టేషన్. దట్స్ వై పోలీస్ హ్యావ్ కాల్ యూ అండ్ దే మేడ్ యూ బైండ్ ఓవర్. మరి అని బైండ్ ఓవర్ చేసిన రౌడీ అనకపోతే ఏమంటాం? మీరు ఆలోచించండి. లేడీ వర్సెస్ రౌడీ, హూ హ్యాస్ టు విన్? ఒక సగటు మహిళగా మరి ఆవిడ మీ సమస్యల్ని బాగా అర్థం చేసుకోగలుగుతుంది. డోంట్ థింక్ దట్ సునీత ఒక్కటి కాదు. సునీత అంటే బీఆర్ఎస్ కుటుంబము మొత్తం, కేసీఆర్ గారు, మేమందరం కూడా సునీత గారి ఒక కుటుంబ సభ్యులుగా మీ నియోజకవర్గ అభివృద్ధిలో, మీ కష్ట సుఖాల్లో ఒకవైపు కృష్ణన్న ఉంటాడు,
రోడ్డు దాటితే కృష్ణన్న, రోడ్డు ఇవతల సునీతమ్మ. తప్పకుండా మేమందరం ఈ డెవలప్మెంట్లో కానీ మీ ఇష్యూస్లో కానీ మేము తప్పకుండా మీకు కోఆపరేట్ చేస్తాం. సునీత గెలుపు డెఫినెట్గా రాష్ట్రానికి ఉపయోగపడాలి. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అఫ్కోర్స్ సునీత గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పడిపోదు. సునీత గెలిచిన మేమేదో వెంటనే బీఆర్ఎస్ గవర్నమెంట్లోకి రాదు. బట్ ఒక కరెక్షన్ జరుగుతుంది. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తన తప్పిదాలను రివ్యూ చేసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళ హైకమాండ్ మొట్టికాయలేసి నువ్వు తప్పు చేస్తున్నావు, ఇప్పటికైనా బ్యాడ్ పాలసీస్ అన్ని మార్చుకో, బ్యాడ్ ప్రాక్టీసెస్ అన్ని మార్చుకో అని చెప్పి ఢిల్లీ నుంచి హైకమాండ్ మొట్టికాయలేస్తే ఈ రాష్ట్రానికి మేలు జరగాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఇట్స్ నాట్ దట్ వీ విల్ కమ్ ఇన్ టు పవర్, ఇట్స్ నాట్ దట్ రేపే మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని కాదు. ద వే ద స్టేట్ ఈస్ గోయింగ్ ఇది ఆగాలి. ఈ రాష్ట్రం ఇంకా పాడు కాకూడదు. మళ్ళీ రేపు ఎట్లా బీఆర్ఎస్ వస్తుంది? ఇలా ఏ సర్వే చేసినా రాష్ట్రంలో మళ్ళీ మాకు కేసీఆరే కావాలి, ఆ గవర్నమెంటే చాలా బాగుండే అనేటువంటిది ఇలా ప్రజలందరూ కోరుకుంటున్నారు. కానీ మా బాధ ఏంటంటే ఇంకా 3 ఏళ్ళకి కదా మేము వచ్చేది. కానీ ఈలోపు వీళ్ళు కుప్ప చేస్తే దాన్ని రిపేర్ చేసుకోవడానికే మళ్ళీ 10 ఏళ్ళు పడుతుందేమో, ఈ రాష్ట్రం వెనుకకు పోతుంది అనేటువంటి బాధ, మా ఆవేదన. అందువల్ల ఒక కరెక్షన్ రావాలి. కరెక్షన్ రావాలంటే ఒక జర్క్ రావాలి కాంగ్రెస్ గవర్నమెంట్కు. అదర్వైజ్ ఒకవేళ కాంగ్రెస్ ఒక నిమిషానికి గెలిచింది అనుకో ఏమనుకుంటారు, అవర్ పాలసీస్ ఆర్ గుడ్ అంటాడు కదా. ఇప్పుడు మేమున్నప్పుడు 15% గ్రోత్ రేట్తో ఇయర్ ఆన్ ఇయర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ బడ్జెట్ను పెంచింది. ఆ బడ్జెట్ ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసింది. మరి మీరు వచ్చిన తర్వాత వై ద గ్రోత్ రేట్ ఈస్ గోయింగ్ డౌన్? అప్పుడు ఎందుకు పైకి పోయింది, ఇప్పుడు ఎందుకు కిందికి వస్తుంది? టుడే లాస్ట్ వీక్ కాగ్ రిపోర్ట్ ఏదో ఉండే మైనస్, అవర్ గ్రోత్ ఈజ్ మైనస్. లాస్ట్ ఇయర్ వాజ్ ఈజ్ ఓన్లీ మేర్ 1%. ఎక్కడ 15%, ఎక్కడ 1% గ్రోత్? నార్మల్ గ్రోత్ కూడా కోల్పోయిందంటే బికాస్ ఆఫ్ యువర్ బ్యాడ్ పాలసీస్. ఆన్ ద అదర్ హ్యాండ్ ఏం జరుగుతుందో మీకు తెలుసు. ధరలు పెంచుతున్నారు, అన్ని విత్తనాల ధరలు పెంచిండ్రు, బీర్ల ధరలు పెంచిండ్రు, విస్కీల ధరలు పెంచిండ్రు. మీరు మోటార్ సైకిల్ కొంటే దాని మీద 5,000 రూపాయలు ట్యాక్స్ పెంచిండ్రు, కారు కొంటే 25,000 నుంచి 1,00,000 రూపాయలు ట్యాక్స్, రోడ్ ట్యాక్స్ పెంచిండ్రు. ట్యాక్సెస్ పెంచుతున్నారు, బస్ ఛార్జెస్ పెంచిండ్రు. రేపో మాపో మీ కరెంటు బిల్లులు పెంచుతారట. ఇంకా ఇటువైపు ఇంకో వైపు ఇటువైపు పెంచుతుంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ వాల్యూస్, ల్యాండ్ వాల్యూస్ పెంచుతారట. ఇంకొక వైపు ట్యాక్సీలు పెంచుతున్నారు, కానీ డెలివరీ లేదు. దెర్ ఈజ్ నో డెలివరీ. నేను అడుగుతున్నానండి, బీఆర్ఎస్ గవర్నమెంట్లో హైదరాబాద్లో ఒక 43 ఫ్లైఓవర్లు కట్టినాం. ఎక్కడ చూసినా ఫ్లైఓవర్లు కట్టి ట్రాఫిక్ ఫ్రీ జంక్షన్స్ డెవలప్ చేశాం. 2 సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్లో కెన్ యూ షో 1 సింగిల్ స్మాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదన్నా ఒక డెవలప్ చేసింది చెప్పగలుగుతారా? ఒక్క చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్కడ ఒక రోడ్డో, ఒక ఫ్లైఓవరో, ఒక అండర్ పాసో, ఒక జంక్షన్ ఇంప్రూవ్మెంటో ఒక్కటన్నా జరిగిందా? ఇప్పుడు కేటీఆర్ గారు ఉన్నప్పుడు, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒకప్పుడు బెంగళూరును కూడా బైపాస్ చేసి ఐటీ గ్రోత్ రేట్లో వి మేడ్ తెలంగాణ నంబర్ 1. ఎంప్లాయ్మెంట్ క్రియేషన్లో, ఐటీ గ్రోత్ రేట్లో ఈవెన్ వి బైపాస్డ్ బెంగళూరు. బట్ వాట్ హ్యాపెన్ టుడే? ఈరోజు ఏం జరుగుతూ ఉంది? గూగుల్ ఎందుకు పోయిందని నేను అంటే ఆంధ్రప్రదేశ్ పోతే నాకు కోపం లేదు, కానీ నా తెలంగాణ మిస్ అయిందని బాధ కదా. నిజంగా మా గవర్నమెంట్ ఉండుంటే ఇలా గూగుల్ను హైదరాబాద్లో తెచ్చుండే వాళ్ళం కాదా? ఇలా విశాఖపట్నం పోయింది కదా. ఓకే, అక్కడ ముఖ్యమంత్రి గారు కష్టపడ్డాడు, ఆయన తీసుకుపోతున్నాడు. బట్ మన ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? ఎందుకు మీరు ఫెయిల్ అవుతున్నారు? ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలు. అందువల్ల మీలాంటి చదువుకున్న వాళ్ళు, విజ్ఞులు దయచేసి ఒక కరెక్షన్ కోసం, ఈ రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలను వాళ్ళు ఆలోచింపజేసి రాష్ట్రం సద్మార్గంలో నడవడం కోసం మీరు సునీతమ్మ గారిని దయచేసి గెలిపించాలని కోరుతా ఉన్నా. మా కృష్ణారావు అన్న చెప్పిండు, తప్పకుండా మీ సమస్యను పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం. డెఫినెట్గా మీ సమస్య 100% చిన్న సమస్య మీరు చెప్పారు, దాన్ని పరిష్కరింపజేస్తాం. బట్ ఒకటే ఫైనల్గా నా రిక్వెస్ట్, సరే ఇక్కడ మంచి ప్రాక్టీస్ ఉంది, మీ కమిట్మెంటే నాకు చూపుతా ఉంది. ఐఎమ్ ఆల్ కాన్ఫిడెంట్ తప్పకుండా మీరు ఓటింగ్లో పాల్గొంటారని. ఎందుకంటే అసలు ఈ టైంలో మీరు టైం ఇచ్చి ఇంత ఓపిక్గా ఇంతమంది ఇక్కడ వచ్చి ఒక అపార్ట్మెంట్లో ఒక గేటెడ్ కమ్యూనిటీ మీటింగ్ లాగా లేదు. ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ఏ పబ్లిక్ మీటింగ్, ఆర్ ఏ కార్నర్ మీటింగ్, ఆర్ ఏ స్ట్రీట్ మీటింగ్. సో ఇంత డెడికేటెడ్గా మీరు వచ్చారంటేనే డెఫినెట్లీ యూ విల్ బ్లెస్ సునీత. తప్పకుండా అమ్మను ఆశీర్వదిస్తారు, ఆ అమ్మాయిని గెలిపిస్తారనేటువంటి నమ్మకం నాకు కలుగుతూ ఉంది. కానీ పోలింగ్లో మాత్రం తప్పకుండా పాల్గొనండి. ఈ మధ్య ఇంకో కొత్త ప్రాక్టీస్, ఇప్పుడు ఏంటంటే ఈ ప్రభుత్వం ఏమనుకుంటుందట అంటే ఎట్లా ఓడిపోయేటట్టున్నామని అవసరమైతే రిగ్గింగ్ చేయడానికి కూడా ఆలోచన చేస్తున్నారట.
ఫస్ట్ అవర్లో మీరు వెళ్ళకపోతే మీ ఓటు ఇంకెవరో వేసేస్తారు. అక్కడ ఎవరో ఫేక్ ఐడి కార్డులు తీసుకుపోయి వేసేంత ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని మేము వింటున్నాం. సరే, నిన్నైతే చీరలు పంచిండ్రు, సారెలు పంచిండ్రు, డబ్బులు పంచిండ్రు, రౌడీయిజం చేస్తున్నారు, పోలీసుల్ని వాడుతున్నారు. అవన్నీ చేయడమే కాదు, ఇంకా రిగ్గింగ్ కూడా చేస్తారనే రూమర్ ఉంది. అందువల్ల నేను మీ అందరితో కోరేది కొంచెం ఫస్ట్ అవర్లో పొద్దున్నే 7 గంటలకే మీరు వెళ్ళి మీ పాజిటివ్ ఓటును, మీ యొక్క ఓటును మీరు వినియోగించుకుంటే అట్లీస్ట్ మనం సేఫ్ ఉంటాం. మీరు మధ్యాహ్నం పోతే ఆల్రెడీ మీ ఓటు క్యాస్ట్ అయిపోయిందంటారు, అక్కడ వేసేసారు ఎవరో అంటారు. సో అట్లాంటి దానికి అవకాశం ఇవ్వకుండా మీరందరూ కూడా తప్పకుండా పోలింగ్లో పాల్గొనాలి. మనకేం ఫీల్ అవుతామంటే మార్నింగ్ రష్ ఉంటుంది, లైన్లు ఉంటుంది, మెల్లగా పోదాంలే సాయంత్రం అని అనుకుంటారు. మీరు ఇంట్లో పనంతా చేసుకొని లంచ్ చేసుకున్నాక పోదాంలే కొంచెం ఖాళీ ఉంటుందేమో మధ్యాహ్నం అనుకుంటారు. కానీ కొన్ని కుట్రలు ఉన్నాయి. అందువల్ల మీరందరూ ఉదయాన్నే వెళ్ళి తప్పకుండా పోలింగ్లో పాల్గొనాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ, ఈ ఒక్కరోజే కాదు, మీ ఓటు అనేది ఈ రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయిస్తుంది, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాన్ని నిలిపివేస్తుంది, ఈ రాష్ట్రం మంచి మార్గంలో నడవడానికి ఉపయోగపడుతుంది, ఈ రాష్ట్ర అభివృద్ధిలో మనందరి అభివృద్ధి కూడా ఉంది. సో నేను ఈ ఒక్కరోజే కాదు, భవిష్యత్తులో కూడా తప్పకుండా మీ కమ్యూనిటీకి ఎలాంటి సహకారం కావాలన్నా అటు కృష్ణారావు గారు, నేను, మా బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో మీకు అండదండలు అందిస్తుంది. ఇందాక మిత్రులు చెప్పినట్టు 2009లో మనోళ్ళు వచ్చి నాకు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉందని ఇక్కడ నుంచి వస్తే నేను వెంటనే మాట్లాడి ఆ రోజుల్లో సహాయం చేసిన విషయం కూడా సంతోష్కు వాళ్ళందరికీ కూడా తెలుసు. ఇన్ ఫ్యూచర్ ఆల్సో తప్పకుండా మేము మీకు అన్ని రకాలుగా అండగా ఉంటాం. మీ గ్రోత్లో మేమందరం కూడా భాగస్వామ్యం వహిస్తాం. ఇవాళ హైదరాబాద్ మెడికల్ హబ్ కూడా అయింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ మెడికల్ హబ్ చేసింది. పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీలు పెట్టాం. చాలా సబ్జెక్ట్ ఉంది, నేను అందులోకి పోను. తెలంగాణ వచ్చిన రోజు మొత్తం మన స్టేట్లో 2850 ఎంబీబీఎస్ సీట్స్ ఉండేది. 2850 ఎంబీబీఎస్ సీట్స్. 10 ఏళ్ల బీఆర్ఎస్ గవర్నమెంట్లో వి మేడ్ ఇట్ 10,000 ఎంబీబీఎస్ సీట్స్. తెలంగాణ ఏర్పడ్డ రోజు దెర్ వర్ ఓన్లీ 5 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. మా 10 ఏళ్లలో 35 ప్రభుత్వ మెడికల్ కాలేజ్ చేశాం. అంటే పోస్ట్ ఇండిపెండెన్స్లో 1947 to 2014 తెలంగాణలో ఉన్న మెడికల్ కాలేజీలు 5 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు. 10 ఇయర్స్లో మేము చేసింది 35 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు చేశాం. అంటే ద కమిట్మెంట్, అంటే హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలి, పిల్లలు బాగా చదువుకోవాలి, అవకాశాలు. మన పిల్లలు ఎక్కడికి పోయినరు మెడికల్ సీట్ రాక? ఫిలిప్పైన్, చైనా, రష్యా, ఉక్రెయిన్, కర్ణాటక, మహారాష్ట్ర పోయి చదివిన పిల్లలు సీట్లు రాక. ఆ విషయాన్ని మేము అర్థం చేసుకున్నాం. మేము ఎంబీబీఎస్ సీట్స్ను 2850 నుంచి 10,000 ఎంబీబీఎస్ సీట్లకు పెంచాం. వి మేడ్ తెలంగాణ మెడికల్ హబ్. బాగా మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే ఈరోజు మీకు మొత్తం నార్త్ ఇండియా నుంచి, మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి ట్రీట్మెంట్ కోసం ప్రజలు హైదరాబాద్కు వస్తున్నారు. గల్ఫ్ కంట్రీస్ నుంచి, ఏషియన్ కంట్రీస్ నుంచి పీపుల్ ఆర్ కమింగ్ టు హైదరాబాద్. అది లాస్ట్ 10 ఇయర్స్లో అద్భుతంగా బీఆర్ఎస్ యొక్క పరిపాలన వల్ల, మా పాలసీస్ వల్ల అలా డెవలప్ చేయగలిగాం. అంటే హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఒక ఎంబీబీఎస్ సీట్సే కాదు, ఎంబీబీఎస్, పీజీ, సూపర్ స్పెషాలిటీ, నర్సింగ్, పారామెడికల్, ఆల్ హెల్త్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హ్యూమన్ రిసోర్సెస్ను కూడా మేము డెవలప్ చేసేటువంటి ఆలోచన చేశాం. ఇట్లా చెప్తే చాలా విషయాలు ఉన్నాయి. నేను ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ ఆఫ్ యువర్ టైం. బట్ మీ అందరితో నా మనవి, దయచేసి మంచి గవర్నమెంటు, మంచి గవర్నెన్స్ రావాలి. ఇప్పుడున్న ప్రభుత్వానికి ఆ విజన్ లేదు. ఎంతసేపు హరాస్మెంటు, కేసులు, వసూళ్లు తప్ప ఇంకోటి లేదు. ఆ ప్రభుత్వంలో ఇంకా 3 ఏళ్ళు వాళ్ళు ఉంటారు. మరి ఈరోజు గెలిస్తే ఏమనుకుంటారు? వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ రైట్ అనుకుంటారు. నో యూఆర్ వాట్ ఆర్ యూ డూయింగ్ ఈజ్ రాంగ్. అందువల్లనే ప్రజలు ఓడించారు. నువ్వు పునరాలోచన చేసుకో, కరెక్షన్ చేసుకో, అదర్వైజ్ కాంగ్రెస్ ఇక్కడ ఉండదు అనేటువంటి ఒక మెసేజ్ మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల మీరు అందరూ కూడా విఘ్నులైనటువంటి మీరు తప్పకుండా పోలింగ్లో పాల్గొనాలని చెప్పి, ఓటింగ్లో పాల్గొని సునీతమ్మ గారి కారు గుర్తు పైనుంచి 3వ నంబర్ సీరియల్ ఆర్డర్లో ఆడ 4 ఈవీఎంలు ఉంటాయి. ఫస్ట్ ఈవీఎంలో టాప్ నుంచి 3rd నంబర్, అంటే అందులో కూడా కుట్ర చేసిండ్రు. కింద నుంచి 3వ నంబర్ రోడ్ రోలర్ పెట్టారు. కారును పోలిన గుర్తు చపాటి రొట్టెపీట, అది కారు లెక్కనే ఉంటుంది అన్నట్టు. దానికి కూడా కాబట్టి కాళ్ళు టైర్ల లెక్క కనబడతాయి. చాలామంది ముసలోళ్ళు పోయి అది కారు అనుకొని ఓటేస్తుంటారు. అప్పుడు కొంతమంది ఓడిపోయారు మా వాళ్ళు అట్లా 2000, 3000తో. ఇక్కడ కూడా ఏం చేసిందంటే అదే ఫస్ట్ ఈవీఎంలో పైనుంచి 3 కారు, కింద నుంచి 3 కారును పోలిన రొట్టెపీట పెట్టారు. సో దట్ ఎవరైనా ముసలోట్లో, కనబడిన వాళ్ళలో తప్పుగా పెడతానన్నా ఏమన్నా మేము గెలుస్తామేమో అని ఇట్లా రకరకాల ప్రయత్నాలు చేసినారు. అఫ్కోర్స్ మీకు ఆ ప్రాబ్లం రాదు. దయచేసి వీటన్నిటిని జాగ్రత్తగా గమనంలోకి తీసుకొని
మీరందరూ కూడా ఎల్లుండి ఉదయాన్నే పోలింగ్లో పాల్గొని కారు గుర్తు కోటేసి సునీతమ్మ గారిని గెలిపించాలని కోరుతూ ఇంత మంచి అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.